ఆంటీ కావాలి, టైం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు రొటీన్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ రోజు నా డే ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో యాక్చువల్లీ నిన్న పెట్టాల్సిన వీడియో అన్నమాట. బట్ నిన్న కొంచెం బయటికి వెళ్ళడం వల్ల ఇంకా నాకు ఎడిటింగ్ అది అవ్వక కుదరలేదు. సో ఇంకా వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అండ్ ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనమాట. మామయ్య అయితే తీసుకెళ్లారు, బస్ ఎక్కించి వస్తారనమాట. సో ఇవాళ అయితే మా ఇంట్లో సుప్రభాతం అండి. మా చిన్నోడు అనమాట. సో మామూలు సుప్రభాతం కాదు. అంటే మా వారు ఉన్నారనుకోండి, అంటే తను యాక్చువల్లీ నైట్ డ్యూటీస్ కదా, సో డైలీ అయితే ఉండవు కదా అవి. సో ఇంకా తను ఉన్నారనుకోండి, ఇంకా నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తాడు అనమాట. ఇన్ కేస్ తను లేకపోతే నాకు నాన్న కావాలి అని చెప్పేసి ఏడుస్తాడు. సో మా ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఉంటది అనమాట సుప్రభాతం అయితే. పాపం ఈ రోజు అయితే కొట్టేశాను కూడా అండి. పాపం కొట్టిన తర్వాత అనిపించింది ఇది రోజు ఉండేదే కదా, అనవసరం కొట్టాను అని చెప్పేసేసి. అంటే పొద్దు పొద్దున్నే ఆ పనులు హడావిడిలో ఉంటాం కదా. సో ఇంకా అలాగా ఈ రోజు కొంచెం కోపం వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్ లో కొట్టేశాను అనమాట. కానీ రోజు ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెష్ చేయించేంత వరకు ఏడుస్తాడు, ఇక ఆ తర్వాత కామ్ అయిపోతాడు. కానీ ఒక్కొక్కసారి మాత్రం వెళ్ళేంత వరకు కూడా ఏడుస్తూనే ఉంటాడు అనమాట. ఏం చెప్పినా కూడా, ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా ఆపడు అనమాట. ఇంకా నాకు నాన్న కావాలి అనే ఆ ధ్యాసలోనే వాడి గోలు వాడితే గానీ మనం ఎన్ని చెప్పినా కూడా అసలు పట్టించుకోడు. సో అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటది. సో సుప్రభాతం అయితే మా ఇంట్లో కామన్ అనమాట ప్రతిరోజు కూడా. సో ఇంకా అలాగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మా వారు నైట్ డ్యూటీ నుంచి అయితే వచ్చారు. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పక్క అదంతా కూడా ఒకసారి సరి చేసేసి, నేను తీసిన షర్ట్ ఏ రోజు కూడా నచ్చదనమాట వాడికి. వాడు వెళ్ళి మళ్ళీ వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. అది రోజు వేసుకుని నిన్న కాక మొన్న వేసుకున్నా కూడా మళ్ళీ అదే తెచ్చుకుంటాడు అనమాట. సో అలాగా వాడికి నచ్చిందే వేస్తాను ఇంకా మార్నింగ్ టైము. ఇంకా అలాగా అవన్నీ తీసేసి ఇంకా తర్వాత కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఉంటాం కదా. సో ఇంకేమన్నా కౌంటర్ టాప్ మీద పడితే అవి మొత్తం కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఆ కౌంటర్ టాప్ అండ్ ఇక్కడ పక్కన ఉంది కదా ఈ వాటర్ టిన్ పెట్టుకునేది, ఈ రెండు కూడా క్లీన్ చేసేస్తాను. అంటే ఇంకా ఇల్లు ఉడవలేదు. సో ఇల్లు ఉడ్చే ముందు ఏంటంటే దీనిపైన ఏదన్నా డస్ట్ కానీ కిచెన్ లో ఆ కౌంటర్ టాప్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అట్లా ఏమన్నా ఉంటే కనుక కిందకు దులిపేస్తే ఇంక ఇల్లు ఉడుస్తాను కాబట్టి ఇంకా మొత్తం అలా క్లీన్ చేస్తాను అనమాట. సో ఇంకా ఈలోపు అక్క వచ్చింది. పాలు మేము మామూలుగా ఊళ్ళో పోయించుకుంటాం కదా గేదె పాలు. సో ఇంకా అక్క వచ్చింది అనమాట. సో కిందకు వెళ్ళేసి ఇంకా అలా పాలు పోయించుకొని వచ్చా అనమాట. సో అది ఈరోజు మీకు నేను యూట్యూబ్ ముందు, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు లైఫ్ ఎలా ఉంది అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసాక లైఫ్ ఎలా ఉంది అనేది కొంచెం అలా షేర్ చేసుకోవాలనిపించిందండి. సో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వ్లాగ్ మార్నింగ్ రొటీన్ అంటే ఇంకా డైలీ ఉండేదే కదా, చూస్తూ ఉండండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది అంటే, బేసిక్గా ఇంకా డైలాగ్ ఉంది కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని. సేమ్ ఇట్లనే ఉండేదన్నమాట. ఇంక అప్పుడు ఏముంటది, లెగడము, ఇంట్లో పనులు చేసుకోవడము అండ్ ఇంక మామూలు డైలీ రొటీనే అనమాట. బేసిక్ మామూలు కూరలు, మామూలు లైఫ్ ఎలా ఉంటదో ఇంకా అలానే ఉండేది. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక లైఫ్‌లో చాలా కొంచెం చేంజ్ అయితే వచ్చిందండి. అంటే కొంచెం ఎలా ఆర్గనైజ్డ్‌గా ఉండాలి అండ్ హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోవడము, పిల్లలకి కొత్త ఫుడ్ అండ్ వాళ్ళకి కొంచెం హెల్తీగా కుక్ చేసి పెట్టడము. సో ఇలా అయితే నేను చాలా తెలుసుకున్నా. అంతకుముందు నాకైతే అంతకేం తెలీదు. ఆహ్, నార్మల్‌గా 18 ఇయర్స్‌లో మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా తర్వాత అంటే నాకు పెద్దగా అయితే ఏం తెలిసేది కాదనమాట. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాత్రం చాలా నేర్చుకున్నాను. కొన్ని కొత్త కొత్త రెసిపీస్ కానివ్వండి అండ్ మెయిన్‌లీ పిల్లలకి హెల్తీ ఫుడ్. సో మెయిన్‌గా కొంచెం హెల్తీ ఫుడ్ అయితే అలవాటు చేసుకున్నాను. అండ్ ఆర్గనైజ్డ్‌గా ఎలా ఉండాలి అంటే అంత బాగా కాకపోయినా బట్
బేసిక్‌గా ఆర్గనైజ్డ్‌గా ఎలా ఉండాలి అని చెప్పేసేసి చాలా వరకు నేర్చుకున్నాననమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఇంకోటి టైమ్ మేనేజ్‌మెంట్ అండి. ఏ టైంలో ఏ పనులు చేసుకోవాలి. ఏ టైంకి ఈ పనులు ఫినిష్ చేసుకుంటే మనకి ఫ్రీ టైమ్ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయొచ్చు అని చెప్పేసి నేను డే మొత్తం కూడా అంత బిజీగా అయితే ఏముండను. నాకు డేలో చాలా టైం అయితే ఉంటదనమాట. సో, ఆ టైంలో నాకు నచ్చింది చూడడము, చేయడము సో, అట్లా అయితే చేస్తాను. సో, అలాగా టైమ్ మేనేజ్‌మెంట్ కూడా నేను నేర్చుకున్నాననమాట. సో, ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా వరకు కొన్ని మంచి విషయాలే నేర్చుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. నాకు అంత నెగటివిటీ కూడా లేదు. అంటే సరౌండింగ్స్‌లో వాళ్ళు కానివ్వండి, లేదంటే రిలేటివ్స్ కానివ్వండి, అండ్ బేసిక్‌గా మీ సైడ్ నుంచి కానివ్వండి. సో, నేనైతే అంత నెగటివిటీ అయితే చూడలేదండి. ఇంకా మరి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో చెప్పలేం కానీ. సో, చాలా వరకు నేనేంటంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అట్లా అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసి మోస్ట్‌లీ నా రిలేటివ్స్ కానీ, సరౌండింగ్స్‌లో చాలా వరకు తెలుసు. అండ్ ఇంకా నెగటివిటీ అంటే జనరల్‌గా ఒక 3, 4 పర్సన్స్ అది ఇక కామన్ అనుకోండి. కానీ నా వరకు వచ్చినవైతే అంతే కానీ, మరి మిగతా వాళ్ళ దగ్గర చెప్పుకోవడము అట్లయితే ఉంటది కదా! అదైతే మన వరకు రాలేదు. సో, నా వరకు నేనైతే అంతగా లేదనేసి అనుకుంటున్నాను. సో, అంటే బేసిక్‌గా చాలా వరకు నచ్చదు గదా! ఇట్లా చెయ్యడము అదంతా. సో, మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు అని నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇంకా మనకి ఈ పని చేయడం గూడా ఇష్టముండాలనమాట. కష్టంగా అనిపించగూడదు. స్టార్టింగ్‌లో ఎవరికన్నా కష్టంగానే అనిపిస్తది. తర్వాతేంటంటే చెయ్యగా ఇది గూడా మన లైఫ్‌లో ఒక రొటీన్. మన ఇంట్లో పనులెలా అయితే చేసుకుంటున్నామో అలానే ఈరోజు వీడియో షూట్ చేయాలి గదా! అనిపిస్తదనమాట. సో, నేను వీడియో గూడా ప్లాన్ జేసుకుంటా. అంటే డైలీ ఏమి షూట్ చేయననమాట. రోజు మార్చి రోజు అలానే షూట్ చేస్తా. రోజు మార్చి రోజే నేను అప్‌లోడ్ చేస్తా అనమాట. సో, ఎప్పుడన్నా ఒకసారి మాత్రం కొంచెం రెగ్యులర్‌గా షూట్ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు అలాగా. సో, అది కన్సిస్టెన్సీ గూడా ఒకటి నేర్చుకున్నానండి యూట్యూబ్ ద్వారానే. సో, ఇవైతే నేర్చుకున్నాననమాట. ఒక రకంగా చాలా వరకు మంచి పనులే నేర్చుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. చెయ్యకముందు ఏముందండి అసలేం తెలీదనమాట నాకు యాక్చువల్‌గా. అలాంటిది నాకసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న ఆ ప్యాషన్ రావడం నాకు చాలా గ్రేట్ అనిపిచ్చింది. అసలేం తెలీదనమాట. అండ్ నేను ఎవ్వరిని కూడా అడగలేదండి. అంటే వీడియోస్ ఎలా ఎలా చేయాలి? ఎలా షూట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? థంబ్‌నెయిల్స్ ఎలా జేయాలి? అని చెప్పేసి ఇవి నేను ఎవ్వరిని కూడా అడగలేదు. కంప్లీట్‌గా నేనే తెలుసుకున్నాననమాట. అది కూడా వీడియోస్ చూసి యూట్యూబ్‌లోనే మనకి యూట్యూబ్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా యూట్యూబే మనకి క్లియర్ చేస్తదనమాట. సో, అలాగా నేను ఎవ్వరిని స్టిల్ ఇప్పటికి కూడా నాకేదన్నా తెలియకపోతే నాకు నచ్చదు అలా ఒకరిని అడగడము. అంటే తెలుసుకోవడం ఒకళ్ళని అడిగి తెలుసుకోవడం కరెక్టే కాదనట్లేదు కానీ అదేంటో మరి నాకలా అడగడం అలవాటు లేదు. అంటే అలాంటి మనస్తత్వం కాదనమాట. ఒక్కొక్కసారి ఏమో అవసరానికి ఏమన్నా మాట్లాడుతున్నామా, అవసరానికి ఏమన్నా అడుగుతున్నామా అనుకుంటారా అనిపిస్తదనమాట. సో, అందుకే తెలిస్తే నాకు సాధ్యమైనంత వరకు తెలుసుకోవడానికి నేనే ట్రై చేస్తాను. లేదు ఇది మన వల్ల కాదు అని చెప్పేస్తే ఇంకలా అంటే వదిలేయను కానీ కొంచెమైనా తెలుసుకుంటా అనమాట. కానీ ఎవరిని కూడా అడగననమాట. సో, అలానే యూట్యూబ్ కూడా అంతే. ఇప్పటి వరకు కూడా ఎవరినైతే అడగలేదు ఏ విషయం కూడా. మొత్తం కూడా కంప్లీట్‌గా అంటే మనకి దాని మీద ఆ ప్యాషన్ ఉండాలండి. సో, అదుంటే అండ్ ఏమంటారు ఆ డెడికేషన్ అదంతా ఉందనుకోండి. సో, ఏదైనా కూడా మనమే చూసుకోవచ్చనమాట. సో, అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ నేనైతే చాలా నేర్చుకున్నాననే చెప్పొచ్చు. సో, అది అండ్ ఒక రకంగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం మంచిదా? కాదా? అంటే మంచిదేనండి. అంటే సోషల్ మీడియా అంటే కొంతమందికి నచ్చదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే మనం గూడా కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కానివ్వండి, అండ్ మనకి కూడా ఏంటంటే ఖాళీగా ఉంటున్నాము అనే ఒక ఫీల్ రాకుండా ఉంటదనమాట. సో, అది. సో, ఎక్కడికో వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వ్లాగ్‌లోకొస్తే మార్నింగ్ పనులన్నీ అయిపోయాయి. అండ్ ఆ తర్వాత మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే తాగి కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అది చేస్తూ ఉన్నాను. అండ్ రాగి దోసలనమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి. కిందటి వ్లాగ్‌లో రాగి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించాను కదా! అండ్ చక్కగా ఫెర్మెంట్ అయిందనమాట. అండ్ ఇదొచ్చేసి నేను సెకండ్ డే దోసలు వేస్తున్నాను. అంటే నిన్న ఆల్రెడీ వేసుకున్నాము. అండ్ ఈరోజనమాట. పిండి కూడా అయిపోయింది. దోసలు మంచిగా ఆనియన్ దోసలైతే వేసుకున్నాము. పల్లి చట్నీ అలాగే ఇంకా టొమాటో ఎండుమిర్చితో మొన్న ఒకరోజు చట్నీ చేశాననమాట. అది ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బావుంది. పల్లి చట్నీ టొమాటో ఎండుమిర్చి చట్నీ. సో, అలా మంచిగా నేను మా వారు దోసలు అంటే పిండి ఏంటంటే అటు ఇటు కాకుండా అయిపోయిందండి. లాస్ట్ ఒకటి 2 దోసలకే వచ్చింది. ఈ పిండి ఉంచలేము. అలా అని తింటే హెవీ అయిపోతది అని చెప్పేసి అనుకుంటూనే ఇంక కొంచెం ఏం చేస్తాంలే
అని చెప్పేసి వేసేసుకున్నాము. ఇంకా అలా ఈరోజు మాత్రం దోసలు గట్టిగానే తిన్నాము. 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలి. ఎందుకంటే రాగి దోసలు కదండీ! సో, అందుకని 2 సైడ్‌లు కూడా కాల్చుకుంటే మనకి టేస్ట్ బావుంటాయన్నమాట. సో, ఇంకా ఆ తర్వాత ఈరోజేంటంటే డోర్ మ్యాట్స్ ఇవి కొంచెం వాష్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చాలా రోజులయిపోతుందనమాట ఇవి ఉతికి. ఇంక అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం వాష్ చేద్దాంలే అని చెప్పేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో అలా ఆహ్, లిక్విడ్ ఉంటది కదా! అది వేసేసి ఇంక నానబెట్టేసాననమాట. సో, కింద పడింది కొంచెం లిక్విడు. సో, ఇంక దాన్ని వేసేయడం ఎందుకులే అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం మట్టిలాగా అనిపిస్తే ఇంక బ్రష్‌తో దాన్ని కూడా ఒకసారి అలా క్లీన్ చేసేస్తున్నాననమాట. మెషిన్‌లోనేమో దుప్పట్లు వేశానండి. అంటే ఇంక పిల్లలు ఉంటారు, పోస్తూ ఉంటారు కదా! సో, అవి ఉంటే ఇంకా మెషిన్‌లో వేసేసాననమాట. ఇంకివి మాత్రం ఇంక మెషిన్‌లో వేయడం ఎందుకు, చాలా మురికొస్తదిలే, మళ్ళీ తర్వాత టబ్ క్లీన్ చేయాలి. ఎందుకులే అని చెప్పేసేసి వేడి నీళ్ళలో నానబెడితే కొంచెం మురికంతా త్వరగా పోతదిలే సబ్బు పెట్టి రుద్దితే అని చెప్పేసేసి ఇంక అలాగా వేడి నీళ్ళలో నానబెట్టేసాననమాట. అండ్ ఇంక పొద్దున చూసారు కదా ఎలా ఉందో, ఇక్కడ గార్డెన్ అంతా గూడా చెట్టుతో అల్లుకుపోయింది, చిక్కుడు తీగతో. అండ్ ఇవాళ ఇప్పుడు చూడండి మొత్తం గూడా ఆ చెట్టు తీగంతా గూడా లాగేశారనమాట. మామయ్య అంతా గూడా క్లీన్ చేసేసారు. ఇప్పుడు చూడ్డానికి చాలా బావుంది. చిక్కుడు తీగేంటంటే చిక్కుడుకాయలు కాస్తున్నాయి కానీ, అది మొత్తం గూడా అల్లుకునేసరికి చూడ్డానికి ఏందో చాలా గంభీరంగా అనిపించిందనమాట. ఇంకిప్పుడు చిక్కుడుకాయల సీజన్ అయిపోయింది కదా! మునక్కాయల సీజన్ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు. మొన్నటి వరకు చిక్కుడుకాయలు బాగా కాసాయి. ఇప్పుడేమో మునక్కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా సీజన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక మామయ్య తీగ అదంతా గూడా లాగేశారు. అండ్ ఇక ఆ తర్వాతయితే ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని కొన్ని అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుందామని వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నా అనమాట. ఇవేంటంటే మనకు స్కిన్ అంత త్వరగా రాదు కదా! పాన్ పైన పాన్‌లో కొంచెం అలా వేసేసి అలా ఒక 2 మినిట్స్ పాటు వాటిల్ని అలా కొంచెం తిప్పుతూ వేడి చేశామనుకోండి. సో, ఆ పొట్టేంటంటే ఈజీగా వచ్చేస్తదనమాట. అంటే మామూలుగా మనకు చాలా కష్టంగా అనిపిస్తది కదా! సో, అంత కష్టంగా లేకుండా కొంచెం ఈజీగా అనిపిస్తదనమాట. ఇంకా ఆ పొట్టదంతా గూడా ఇంకా అలా టీవీ పెట్టుకొని ఏవో చూసుకుంటూ అలా అయితే హోల్చేసుకున్నాను మొత్తం కూడా. అంటే కొన్నిటి వాటిల్లోకండి బెండకాయ రైస్ కానివ్వండి, లేదంటే ఇంకా స్వీట్ కార్న్ రైస్ కానివ్వండి. సో, అలాంటి వాటికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉపయోగపడతాయి కదా! అప్పటికప్పుడంటే హడావిడిగా అనిపిస్తది. పొట్టోల్చుకొని, వాటిలోల్చుకొని, కట్ చేసుకునే వరకి. అందుకని కొన్ని అలా స్టోర్ చేసుకుంటే అప్పుడు హడావిడి లేకుండా ఉంటదిలే అని చెప్పేసి కొన్ని అలా పొట్టోల్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇవి గూడా చక్కగా నానిపోయాయి. సబ్బు పెట్టి మంచిగా రుద్ది ఉతికానండి. సో, ఇక్కడే వాష్ చేశాను. నాకేంటంటే ఇక్కడ వాష్ ఏరియా అంతగా లేదనమాట. మామూలుగా ఇగోండి పక్కన వాషింగ్ మిషన్‌కి ప్లాన్ వేసుకున్నాము. కాకపోతే ఇంకిప్పుడు వాషింగ్ మిషన్ ఆల్రెడీ కిందుంది కదా! మా దగ్గర గూడా అంత బడ్జెట్ లేక మేమైతే తీసుకోవాలి అనుకోలేదు. బేసిక్‌గా కిందుంది కదా! అని చెప్పేసేసి దానిలోనే అదే యూజ్ చేసుకుంటున్నాం కదా! సో, కాకపోతే ఇంకివి నాకు వాషింగ్ మిషన్‌లో వేయబుద్ధి కాక ఇంక నేనే ఉతికేసాననమాట. చాలా మురికొచ్చింది. ఎందుకంటే చాలా రోజులయింది ఉతికి. అందుకని చాలా మురికైతే వచ్చిందనమాట. ఇంకక్కడ మొత్తం కూడా నీళ్లు చల్లేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంకలా మాప్ పెట్టేసాను. అంటే మళ్ళీ జారి పడతాం గదా! అందుకని చెప్పేసేసి ఇంకలా మాప్ పెట్టేసాననమాట. ఇంక వీటిలనైతే ఇప్పుడు డాబా పైకి తీసుకెళ్ళి ఇంకక్కడైతే వేసేస్తాను. మంచిగా ఎండ కాస్తుంది కదా! సో, ఇక్కడైతే కొంచెం త్వరగా ఆరతాయి. అందుకని చెప్పేసేసి ఇంకా డాబా పైకి తీసుకొచ్చి ఇంకా వీటిలనైతే ఇలాగా ఎండలో వేసేసాననమాట. సాయంత్రానికి ఇంకా ఆరిపోవాలి కదా! అందుకని చెప్పేసేసి. ఎండ మామూలుగా లేదబ్బా, తీసేస్తుంది ఎండైతే. వంట చేయాలి. ఇంకా ఆ తర్వాత కాసేపు ఫ్యాన్ కిందయితే కూర్చున్నాను. పైనుంచి కిందకొచ్చేసరికి ఇంకా అలా రొప్పొచ్చిందనమాట. ఎండలు మామూలుగా కాయట్లేదండి. ఎండాకాలం వచ్చేసింది ఆల్మోస్ట్. సో, పైనుంచి కిందకొచ్చేసరికి రొప్పొచ్చేసిందనమాట. ఇంకా అలా కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని ఇంక ఇక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, లంచ్‌కేంటంటే ఇంకివాళ జీరా రైస్ అలాగే కాబూలి చనా కర్రీ అయితే చేస్తున్నాననమాట. చనా గూడా మార్నింగ్ నానబెట్టేసాను. మీరు గమనిస్తే మార్నింగే చనా అయితే నానబెట్టేసాననమాట. పాలు స్టవ్ మీద పెట్టేసి చనా నానబెట్టేసాను. ఆఫ్టర్‌నూన్‌కి చక్కగా నానతాయి కదా! అని చెప్పేసేసి. ఇంకా ఇప్పుడేంటంటే ఇవి కట్ చేసుకుంటున్నాననమాట. దీనిలోకి కావాల్సిన ఆనియన్, టొమాటో అలాగే కొంచెం పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసుకుంటే దాని టేస్ట్ మనకి చాలా బావుంటుందనమాట. అందుకని కొంచెం పచ్చి కొబ్బరి గూడా వేసేసి వీటన్నిటిని ఇలా మిక్సీ జార్‌లో వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మామూలుగా మనం ఇది 2, 3 వెరైటీస్‌లో అయితే చేయొచ్చు. ఆనియన్, టొమాటోని మగ్గించుకొని తర్వాత పేస్ట్ లాగా చేసుకొని అండ్ కాబూలి చన్నాని గూడా ముందే ఉడికించుకొని
చెక్క, లవంగం, బిర్యానీ లీఫ్ అవి వేసి ముందే ఉడికించుకొని చేసుకోవచ్చు. లేదు అంటే నేనిప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ ఇది చాలా ఈజీగా అనిపిస్తదనమాట. మనం ముందలే ఆనియన్, టొమాటో మగ్గించుకునే పని లేకుండా ఒకేసారి చెన్నా గూడా ముందే ఉడికించుకునే పని లేకుండా ఒకేసారి చేసేస్తే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. సో, అక్కడైతే చూసారు గదా! ఆనియన్, టొమాటో అలాగే ఇంకా పచ్చి కొబ్బరి ఈ మూడిటిని గూడా మిక్సీ జార్‌లో వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దీనిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. అండ్ ఆ తర్వాత చెక్క, లవంగం అలాగే కొంచెం జీలకర్ర వేశాను. ఇలాచి అలాగే బిర్యానీ లీఫ్ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది గదా! అదైతే వేసుకున్నాను. అది ఫ్రై అవుతున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒకటి వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట. ఇంక మూత పెట్టేసి కొంచెం పచ్చి వాసన పోయాలి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ పక్కనే అంటులున్నాయి కదా! గిన్నెలు కడిగినవి అవి కూడా ఒకసారి తుడుచుకొని వాటిల్ని కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ దీనిలోకి ఇంకా జీరా రైస్ కూడా చేస్తున్నాననమాట. ఈ కర్రీ మనకి ప్లెయిన్ రైస్‌లో కంటే కూడా ఇలాగా మామూలుగా పులావ్ కానివ్వండి, జీరా రైస్ కానివ్వండి, చపాతీ, పూరి ఇలాంటి వాటిలోకి చాలా బావుంటుంది. సో, అందుకని నేనిప్పుడు సింపుల్‌గా అయిపోతది గదా! అనేసి జీరా రైస్ చేస్తున్నాను. నైట్‌కి ఇంకా చపాతీలాగా చేద్దామనేసి అనుకుంటున్నా. కర్రీ గూడా కొంచెం ఎక్కువే చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు చేసి మళ్ళీ సాయంత్రం ఇన్ని సార్లు ఎందుకులే అని జెప్పేసి కర్రీ కొంచెం ఎక్కువే చేస్తున్నా అనమాట. పిల్లలు కూడా ఉంటారు గదా! నైట్‌కి అని చెప్పేసేసి. సో, ఇక్కడ జీరా రైస్‌లో ఏంటంటే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యయితే యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే వేసేసి, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి, మూత పెట్టేసి ఇంకా ఉడికించుకుంటే మనకి సింపుల్‌గా జీరా రైస్ అయితే రెడీ అండి. పెద్ద కష్టమేమీ కాదు. అండ్ ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బావుంటుందనమాట. అండ్ ఇక్కడైతే ఆనియన్, టొమాటో ఈ పేస్ట్ కొంచెం అలా పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, కారం వేశానా ఇంకలా అది మాడిపోకుండా తిప్పుతూ ఉంటాం గదా! తిప్పుతూ ఉంటుంటే ఇంకలా కళ్ళలో పడిందండి. అందులోను కారం వేశాను, పచ్చిమిర్చి ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియను ఈ ఘాటంతా గూడా అసల భలే మంట పుట్టిందనమాట. ఇంకా గిర్రున కళ్ళెంబట నీళ్ళైతే వచ్చేసాయి. ఇంకా కొంచెం అలా వాటర్‌తో అయితే తడుపుకున్నా అనమాట. ఇంకొంచెం అప్పుడు రిలాక్సింగ్‌గా అనిపిచ్చింది. సో, అది చాలా మంట పుట్టిందండి. అండ్ అందులోనే అప్పుడే కారం వేసేసరికి అసలు బాగా మంట పుట్టిందనమాట. అండ్ ఇవి మన కిచెన్‌లో ఉన్నాక చేతులు కాలడం అని, కళ్ళల్లో పడడం అని ఇదంతా కామన్ అనుకోండి. సో, అది ఇంక అదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నానబెట్టుకున్న చెనా అయితే వేసేసుకున్నానండి. సో, చెనా వేసుకొని అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక్కడైతే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ 2 గ్లాసెస్ సరిపోతాయన్నమాట. అండ్ తర్వాత దీనిలోనే ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మెతి వేసేసుకొని కుక్కర్‌కి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నామనుకోండి, మనకి ఇంకా చనా గూడా చక్కగా కుక్ అవుతదనమాట. సో, ఇలా ఈ ప్రాసెస్ మనకి సింపుల్‌గా ఉంటుంది. ఇంకా చనా అనేది సెపరేట్‌గా కుక్ చేసుకునే పని లేకుండా సో, మనమేంటంటే చనా కుక్ చేసిన వాటర్ గూడా యాడ్ చేస్తాం గదా! సో, ఇలా అయితే ప్రాసెస్ సింపుల్‌గా ఉంటుందనమాట. సో, అదండి చూసారు కదా! చనా గూడా చక్కగా కుక్ అయింది. కర్రీ అయితే రెడీ అనమాట. అండ్ ఇక్కడ జీరా రైస్ కూడా రెడీ ఆల్మోస్ట్. సో, ఇంక మా వారు బయటికి వెళ్ళాలంట. ఇంక నాకు పెట్టు, పెట్టు అని చెప్పేసి కూర్చున్నారు. ఇంక అందుకని తనకి ఫస్ట్ పెట్టేసి నాకింకా ఆకలి వేయట్లేదు. సో, తనకి పెట్టేస్తే ఇంకా తినేసి పనుందన్నారు కదా! వెళ్తారులే అని చెప్పేసేసి ఇంకా ఫస్ట్ అయితే తనకి పెట్టేస్తున్నాననమాట. కాంబినేషన్ కూడా చాలా బావుంది. ఇప్పుడు టైం చూడండి ఆల్మోస్ట్ 3:30 అవుతుందనమాట. సో, ఇప్పుడైతే తింటున్నాను నేను. సో, మార్నింగ్ దోసలు కొంచెం మంచిగా తినేవరకి ఇంకా ఆకలి వేయలేదనమాట. మా వారేమో నాకు పనుంది పెట్టేసేయి అని చెప్పేసి తను ఇందాక తినేసి వెళ్ళిపోయారు. కర్రీ అంతా ప్రిపేర్ చేసిన వెంటనే. అండ్ నాకైతే ఆకలిగా లేదు అనిపించలేదు. అండ్ ఫైనల్లీ టైంకి తినిపోతే మళ్ళీ నీరసం వస్తే పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పేసేసి ఇంకా అలా పెట్టుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు తింటే ఇంకా నైట్‌కి ఏం తినబుద్ధి అవుతది చెప్పండి. సో, అదే ఇంకా అలా టీవీ పెట్టేసుకొని ఇంకా తింటూ ఉన్నాను. సో, కర్రీ అయితే ఉంది. ఇంకా నైట్‌కి పిల్లల వరకు ఇంకా అలా చపాతీ అలా చేస్తే సరిపోద్దనమాట. అంటే మా వారు తింటే ఓకే. తినకపోతే గనక. బావుంది.
ఇంకా అలా ఈవినింగ్ అయిపోయిందండి. సో, ఈవినింగ్ పిల్లలొచ్చారు. నేను కొంచెం కాఫీ కలుపుకుందాము అండ్ వాళ్ళకి కూడా మిల్కే ఇచ్చేద్దాంలే అని చెప్పేసేసి అవి కొంచెం కాచాననమాట. ఇంకా కాఫీ పౌడర్ అది కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను. కప్‌లో వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కప్పులో పాలు పోద్దామని తీసుకొచ్చేసరికి పాలన్నీ కూడా నేల పాలైపోయాయి. అంటే నాప్కిన్‌తో పట్టుకున్నాను. అప్పుడు మాకు పవర్ కట్ అయిందనమాట. ఇంకా కళ్ళు ఏమో మరి కనపడలేదో ఏమో కానీ చెయ్యి జారిపోయి పాలన్నీ కూడా అలా పడిపోయాయి. వేడి వేడి పాలు కదా! జస్ట్ మిస్ కాళ్ళ మీదయితే పడలేదు. కొంచెం అలా తుప్పర్లయితే పడ్డాయి. ఆ వేడి పాలు కాళ్ళ మీద పడినట్లయితే నాకుండేదనమాట సినిమా. ఇంకా లక్ అనిపిచ్చింది పాలు పోతే పోయాయి. ఇంక పాపం పిల్లలకి కూడా పాలైతే ఇవ్వలేదు. నైట్ డిన్నర్ ఎర్లీగా పెట్టేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా ఇవ్వలేదనమాట. సో, లక్ బావుందనిపిచ్చింది. సో, ఇంకా ఆ తర్వాతయితే పైకి వెళ్ళి ఇంకా ఈ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఆరాయి. ఇంకా వాటిల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే వేసేస్తున్నాననమాట. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.